ఇలా పార్టీషన్ తీసుకున్నామా ఇయర్ టు ఇయర్. మేడం ఏ కాదు చెయ్యాలి మేడం, అట్లా ఎందుకు మనం ఇంత కష్టపడుతున్నాం. అందరికి వస్తుంది. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? థిక్నెస్. ఇక్కడ చాలా థిక్ ఉంది. మనం ఇట్లా తీసుకొని 3 సెక్షన్ తీసుకున్నామా తనకి. ఇది చూసుకోండి, ఇది 1 2 3 పట్టుకోగలుగుతున్నారా? లేదు. ఇట్లా నేను కూడా పట్టుకోలేను. ఈ హెయిర్ చూడండి, ఇట్లా 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 అనుకుంటే నాకు క్రాస్కి వెళ్తుంది, చేతిలో రాదు. అలా ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లలకి ఒక్కొక్కసారి చాలా వస్తుంది బేబీ హెయిర్ కట్ చేసినాం. అలా ఉన్నప్పుడు హెయిర్ బ్యాక్ తీసుకోండి, ఇయర్ టు ఇయర్ మొత్తం జుట్టు ఇట్లా పైకి చేసేసుకొని, ఇక్కడ ఉందా ఎండ్ ఎక్కడైంది మన ఇయర్ ఇయర్ ఇక్కడ. ఓకే, తీసేసినాక ఈ హెయిర్ని పాన్స్ చేసి ఆపిస్తా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు? 3 పార్టీషన్, నో 2, ఎప్పుడు 3 అంటే జుట్టు ఎక్కువ ఉంది కదా, కొంత తీసి పైన పెట్టింది మాత్రమే డివైడ్ చేసినాం. సెక్షన్ ఏమి డివైడ్ చేయలేదు, జస్ట్ జుట్టే. మళ్ళీ 3కే వెళ్ళాలి. 3 ఇంచెసా 2 ఇంచెసా? అయిపోయిందా? ఇది ట్రిమ్ చేసేసినాం. ఇవన్నీ ట్రిమ్ చేసినాం గైడ్ లైన్ తీసుకొని. ఇప్పుడు ఈ హెయిర్ని ఓపెన్ చేయాలి. మంచిగా చెయ్యి హోల్డ్ చేసుకోవడము నేర్చుకోండి. ఈ హోల్డ్ ఐరన్ చేసుకున్నాక మళ్ళీ చేసుకొని ఫస్ట్ ఇయర్ టు ఇయర్ చేస్తారు. ఇంకా ఇంత థిక్నెస్ ఉంది, తక్కువ ఉందనుకో సెకండ్ టైంకి వచ్చేస్తుంది. ఇది ఎక్కువ ఉంది, దీనికి 3 పార్టీషన్ చేద్దాం. మళ్ళీ ఇంకోటి తీసుకో, మళ్ళీ ఇంకోటి సేమ్ అలానే క్రౌన్, రౌండ్ క్రౌన్. ఇట్లా అంటే ఇక చూడండి, హాఫ్ యాపిల్. మంచిగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇట్లా వస్తాయి మీ పార్టీషన్. అవునా? ఈజీగా వస్తున్నాయి కదా. మీరు అలాగే నాలాగా రావాలి. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు దీనిపైన వచ్చేసింది హెయిర్ ఎలా కట్ చేయాలి. మళ్ళీ 3 పార్టీషన్ తీసుకున్నామా, ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చాక ఈ డెడ్ లైన్ గైడ్ లైన్ ఉంటుందా, ఇది కింద కనిపిస్తుంది, ఈ హెయిర్ ఎక్స్ట్రా కనిపిస్తుంది. అప్పుడు దాన్ని ఫాలో అవ్వాలి. కింద హెయిర్ని దీన్ని ఫాలో చేసేది. మళ్ళీ కింద హెయిర్ కట్ చేసిరు, కింద హెయిర్ కట్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్కసారి పొరపాటు అయినా మళ్ళీ షార్ట్ చేయాల్సి వస్తుంది. కింద హెయిర్ చూసుకొని ఇది కట్ చేసేది. ఈ పార్ట్ ఈ కట్ అయిందా, ఈ పార్ట్కి మళ్ళీ గైడ్ లైన్ తీసుకొని మళ్ళీ ఈ పార్ట్ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ గైడ్ లైన్ వచ్చి ఇది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వన్ దీన్ని అప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి కట్ చేశారు కింద, రెండోసారి కట్ చేశారు కదా, కింద లెవెల్కి మళ్ళీ 2వ స్టెప్ కట్ చేయాలి. మళ్ళీ 3వ స్టెప్, మళ్ళీ 3వదప్పుడు 2వ దాని మీద కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ సేమ్ 3 పార్టీషన్ తీసుకున్నామా, మళ్ళీ సేమ్ ఇదంతా టోటల్ ఇక్కడ వరకు అయిపోయిందా, ఇది మొత్తం ఒక లెంత్కి వస్తుంది. అంటే అప్పుడు జుట్టు దొడ్డుగుడ్డ వాళ్ళకి మాత్రమే అది, వాళ్ళకే మాత్రం. లేదు నార్మల్ ఉందనుకోండి ఈజీగా వెళ్ళిపోవచ్చు. తనది ఎట్లా వెళ్ళిపోయినాం, వీళ్ళది ఎట్లా వెళ్ళిపోయినాం, పల్సకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. థిక్ ఎవరికి ఉందో వాళ్ళకి ఇది ప్రాబ్లం. ఇంకోటి ఇక్కడ తీసుకొని ఈ హెయిర్ యాడ్ చేసుకున్నామా, ఈ హెయిర్ యాడ్ చేసుకొని ఇది వచ్చేది షోల్డర్ పైననే, ఇక్కడ వెళ్ళొద్దు, ఇక్కడ వెళ్ళొద్దు, షోల్డర్ పైననే. తన షోల్డర్ క్లయింట్ షోల్డర్, మీ షోల్డర్ కాదు, క్లయింట్ షోల్డర్ పైన తీసుకొని సేమ్ గైడ్ లైన్ యాడ్ చేసుకున్నామా, సేమ్ కటింగ్ వంగి కటింగ్ చేయాలి. ఇది ఇదంటే యాడ్ అయింది. మళ్ళీ ఈ పార్ట్ కూడా సేమ్ అలానే, లెఫ్ట్ అలానే రైట్ అలానే క్లయింట్ షోల్డర్కి రావాలి. మనం క్లయింట్కి తిప్పొద్దు, ఎప్పుడు గుర్తుంచుకోండి, క్లయింట్కి తిప్పొద్దు, ఇట్లా ఇట్లా అనొద్దు, జస్ట్ మూమెంట్ క్లయింట్కి. ఒకవేళ తను సరిగ్గా కూర్చున్నా మనం సరిగ్గా కూర్చోండి, అంతే ఉండాలి. ఇట్లా కూర్చో ఇట్లా కూర్చో చేయకండి, చేసినా చేస్తారు మీరు, తిప్పి పెడతారు కూడా బెడకాయ. నీ పిల్లలు ఏ పిల్లలు అనుకున్నావు, డేంజర్ పిల్లలు.
ఏ అట్లేం లేదు మంచోళ్ళే. వచ్చాడు ఇప్పుడు దాకా అలర్ చేశారు మేడం. ఎంతైనా మన పిల్లలే కదా, ఆ మాత్రం చేయలేదు ఎట్లా. ఇప్పుడు మా పిల్లలు కాదు నీ పిల్లలు, మా అక్కడికి వచ్చిన మా పిల్లలు. మా దగ్గర ఇండస్ట్రియల్కి వస్తా చూడు, అప్పుడు మా పిల్లలు. ఓకే, ఇది చూడండి, ఇది కట్ అయిపోయిందా? అవును, లెవెల్ ఇదంతా level. లెవెల్ అయిపోయింది. అర్థమైందా థిక్నెస్? పుట్టి చూపించడానికి ఇప్పుడు ఈ మాత్రం ఈరోజు ఇంకోటి చూపించిద్దంట. వేసుకో జడైనా జడైనా సేమ్ అంతేరా, క్రౌన్ కి ఏమి ఇబ్బంది లేదు. ఈ హెయిర్ అంతా అయిపోయింది, ఇది మిగిలిన హెయిర్ ని క్రౌన్ మిగులుతుంది అంతే. ఈ హెయిర్ అంతా అయిపోయింది, క్రౌన్ మిగిలిన హెయిర్ క్రౌన్ మిగులుతుంది నీకు అంతే. మళ్ళీ 3 పార్టీషన్ తీసుకోవాల్సిందే. ఏదైనా 3. ఇప్పుడు క్రౌన్కి వచ్చావా, ఇగో చిన్నది వస్తుంది, ఒక్కొక్క 1 ఇంచ్ వస్తుంది. అప్పుడు ఇక 1 ఇంచ్ ఇక్కడ ఫస్ట్ మిడిల్ కట్ చేసినాం, ఇది కట్ చేసినాం. ఏదైనా సేమ్ ప్రొసీజర్, కాకపోతే సెక్షన్ మాత్రం ఇట్లా తీసుకుంటున్నాం. మళ్ళీ అందరికి అట్లా చేయకండి, దొడ్డు ఏరున్న వాళ్ళకే. ఈ థిక్నెస్ మాత్రమే. ఈ థిక్నెస్ ఎందుకు? మన హ్యాండ్లో ఏ హెయిర్ కి మన హ్యాండ్లో హోల్డ్ అవ్వదో ఆ హెయిర్ కి మాత్రమే ఈ సెక్షన్. నార్మల్ ఈ ముస్లింలో అంత హెయిర్ వచ్చేసిందంటే వాళ్ళకి నార్మల్ హెయిర్ కట్. 3 సెక్షన్, డివైడ్, గైడ్ లైన్, స్టార్ట్. ఫస్ట్ వన్ మిడిల్, సెకండ్ గైడ్ లైన్, మళ్ళీ సెకండ్ వన్ గైడ్ లైన్, స్టార్ట్. నెక్స్ట్ మళ్ళీ ఫ్రంట్ సైడ్, రైట్ టు రైట్, లెఫ్ట్ టు లెఫ్ట్. ఓకే, ఏమైనా డౌట్సా? ఇప్పుడు ఉండదు, మళ్ళీ రేపు వస్తాయి.